హలో అనకాపల్లి, వెల్కమ్ టు పార్ట్ 1 సిరీస్ ఆఫ్ అనకాపల్లి వినాయకులు. ఈసారి అయితే మన పట్టణంలో అనకాపల్లి వినాయకులు చాలా బాగున్నాయండి. సో ఫస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే వెలుపలి వీధిలో సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ టీం అయితే అనకాపల్లిలో దశావతార వినాయకులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి వినాయకుల్లో ఒక్కొక్క దశావతారి ముద్దు గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెలుపలి వీధిలో ఉన్న గణదుర్గ ఫ్రెండ్స్ చెట్టు కింద కుర్రోలు అయితే అచ్చం బాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే రిప్రజెంట్ చేశారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మన గవర్పాలెంలో ఉన్న సన్నిధానం బాయ్స్ అయితే అచ్చం పార్వతీదేవికి జడలుతున్న కుమారస్వామి మరియు వినాయక విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇలాంటి వినాయకుడి సెటప్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన గవర్పాలెంలో ఉన్న టీం SGSS అయితే మన రామాయణంలో ఉన్న సుందరకాండ మరియు యుద్ధకాండని డిస్క్రైబ్ చేస్తూ రాముని రూపంలో ఉన్న వినాయకుని పెట్టడం అయితే జరిగింది. ఇది కూడా హైలైట్ అయినా చెప్పొచ్చు ఈ సంవత్సరం. నెక్స్ట్ మన వెలుపలి వీధిలో ఉన్న టీం LGY అయితే ఈసారి సరికొత్తగా పెట్టారండి. శివుని రూపంలో ఉన్న గణనాథుని డిస్క్రైబ్ చేస్తూ వెనకాల శివలింగంతో చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మన V స్టార్ గాయస్ వచ్చేసి అనకాపల్లిలో రెండో అతిపెద్ద విగ్రహం పెట్టడం అయితే జరిగింది. సుమారుగా 36 అడుగులున్న విగ్రహం. నెక్స్ట్ కోట్ని వీధిలో వెలిసిన జనసైనిక్స్ టీం అయితే నంది శివుని వినాయక విగ్రహ రూపంలో ఒక మంచి విగ్రహం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మన విశ్వవిఖ్యాత ఫ్రెండ్స్ గవర్పాలెంలో అయితే అచ్చం వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతిలో చూసినట్టుగా పెట్టడం అయితే ఇక్కడ ప్రత్యేకం. తర్వాత మన లక్ష్మీదేవిపేటలో ఉన్న డెవిల్స్ యూత్ అయితే ఆపరేషన్ సింధూర్ రిప్రజెంట్ చేస్తూ ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ వినాయకుని పెట్టడం అయితే జరిగింది. తర్వాత మన వెలుపలి వీధిలో ఉన్న ఫన్నీ గైస్ అయితే వెంకటేశ్వర స్వామిని రిప్రజెంట్ చేస్తూ వినాయకుడు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మన చిన్నబాబు కాలనీలో అయితే ఈసారి సరికొత్తగా ఎలిఫెంట్ రూపంలో ఉన్న వినాయకుని పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత మన లక్ష్మీదేవిపేటలో ఉన్న దేవదేవ యూత్ అయితే ఈసారి 18 అడుగుల మట్టి వినాయకుడు అక్కడే తయారు చేసి పెట్టడం జరిగింది. సో గాయస్, దిస్ ఇస్ పార్ట్ 1 సిరీస్. ఇందులో ఏదైతే బెస్ట్ అనిపించో కమెంట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. స్టే ట్యూన్డ్.